రెండవది పవన్ కళ్యాణ్ గెలిపించటం అన్నటువంటి పాయింట్ దగ్గరనే తనను తాను అక్కడ వదులుకోవడానికి సిద్ధపడ్డట్టు అక్కడ త్యాగజీవి ఆయన. ఎందుకని పవన్ వచ్చిన తర్వాత రెండోసారికి మళ్ళీ నా నియోజకవర్గం నేను ఎట తిరగలుగుతాడు? అదే కదా. ఇప్పుడు అయితే గీతే అదే కూటమిలో ఉంటూనే ఏ కార్పొరేటర్ లెక్కనో, లేకపోతే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అతనేమి వీళ్ళే జనసేన వాళ్ళు అసలు అడుగు కూడా పెట్టనియట్లేదు కదా ఆ యాక్టివిటీస్లో. నువ్వెవడు అని అడుగుతున్నారు కదా. అయితే గీతే వేరే నియోజకవర్గం ఎత్తుకోవాలి, లేదా ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చోవాలి ఈయన. అంతే కదా. తన దగ్గర సత్తా ఉందనుకుంటే ఇప్పుడు దొరబాబు ఇటు వచ్చేసాడు కాబట్టి అటు పోవాలి వైసీపీకి. అతనికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అంత ధైర్యం చేయగలడా? అంత సీన్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది కదా నమ్మకం. అట్లాంటప్పుడు అతను ఎట్లా ధైర్యం చేస్తాడు? అయితే ఇక్కడ మరొక అంశం కూడా, నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత, విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ 9 నెలల్లోనే విద్యాశాఖలో భారీ మార్పులు ఏమైనా కనిపించినాయా? ఇప్పుడు తాజాగా ఆయన చెప్పుకున్నది నిన్న మండలిలో కూడా ఒక లెక్క చెప్పుకొచ్చారు. పాఠశాలలకు సంబంధించి కొత్తగా ఎన్ని రాబోతున్నాయి, జగన్ హయాంలో ఏం చేశారు, మేమైతే ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలను విలీనం చెయ్యం, పాఠశాలను మార్చం, అవసరమైతే ఇంకా ఆదర్శ పాఠశాలను పెంచుతాం, ఈ లెక్కలు చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు యూనిఫామ్లు మారుస్తున్నారు, అన్ని కూడా ఓకే. చేంజింగ్ అనేది జగన్ మార్క్ కోసం, లేదంటే జగన్ మార్క్ జగన్ ఫోటోలు ఉన్నాయి కాబట్టి వాటిని